మనిషి అన్నాక కొద్దిగా సిగ్గు లజ్జ భయభక్తులు ఉండాలి, లేకపోతే మనిషి అనరు. అసలు సిగ్గుందా? అనరాని మాటలన్నీ అని కేసులు పెట్టి మళ్ళీ వాళ్ళ పంచనే పడి వాళ్ళతో కాపురం చేస్తున్నారు. అందరూ మీలాగా అనుకుంటున్నారా? ఇడిచేసిపోయి సిగ్గు లేకుండా బతుకుతున్నారు అనుకుంటున్నారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళారా వాళ్ళకి నేర్పడానికి? మీకులాగా కేసులు పెట్టమని, మీకులాగా ఇంట్లో అన్నీ దోసుకోమని, మీకులాగా కాళ్ళవేరానికి తెచ్చుకోమని నేర్పడానికి వెళ్తున్నారా? అవును, నాకు ఇది అర్థం కాదు. అసలు మనుషులకి ఆపదలో ఉన్నప్పుడు నలుగురు అవసరం, హ్యాపీగా ఎంజాయ్ చేసేటప్పుడు ఎందుకు? నాకు ఇది క్లారిటీ లేదు. చెడగొడతానుగా అంటే మీకులాగా అందరు నేర్చుకోవాలా? అవునులే, మంచి పేరు వస్తే మీరు చూడలేరు కదా, ఎవరైనా బాగుంటే చూడలేరు కదా. ఏంది అమ్మమ్మలదే అమ్మలదే అన్నీ వచ్చేసినాయా? సిగ్గు లేకుండా తగుదునమ్మా అంట బయలుదేరారు. ఎన్ని కష్టాలు పడుకుంటా వాళ్ళు పెద్దగా అయితే ఎప్పుడైనా మీరు వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి కనీసం ఓదార్చి నేనున్నానని ఎప్పుడన్నా మాట్లాడారా? ఇప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు మీ అవసరం ఏంటే కోంకేసుక గొట్టాన్లారా? మీకే సిగ్గు లేదు అసలు. మీరు బతికేది ఒక బజారి బతుకు. వంట రాదు, పని రాదు, మాటలు రావు, మెయింటెనెన్స్ రాదు, మర్యాద లేదు, బుద్ధి లేదు, సిగ్గు లేదు. ఎందుకు బయలుదేరారు? ఎందుకు బయలుదేరి వాళ్ళేళ్ళు కొంపలు మూస్తున్నారు? అవును, మనకి ఇదే పనిగా కొంపలు ఆర్పటం, కొంపకు తిరగటం, ఎవరు బాగున్నారా అని ఏరుకొని కేటాయించుకొని రెడీగా పెట్టుకోవటం, అగ్గిపొల్ల గీసి ఆడైతే తగులడిపోతుంటే హ్యాపీగా చూస్తుంటారా? అసలు ఒకసారి చెబితే సిగ్గుండదా? అందరూ మీ మొగుళ్ళలాగా ఈడిచేసిపోయి దిగజారిపోయి తన్నిచ్చుకొని తిట్టించుకొని ఈడిపించుకొని మళ్ళీ కాపురాలు చేస్తారు అనుకున్నారా? అందరి దగ్గరికి తయారయ్యారు నేర్పటానికి. అసలు మీరు పిల్లలా పిశాచాలా? పిల్లలకి సిగ్గు లేదు, పెద్దోళ్ళకి లేదు. చదువుకున్నప్పుడు పెద్దోళ్ళకి చెప్పాలి ఇది కాదు ఇదని. మీ చదువేమైందో, మీ తెలివేమైందో, ఈ జనరేషన్ ఎట్లా నడుస్తుంది? ఎక్కడోళ్ళు అక్కడ ఉండాలి, ఎవరి వాళ్ళు చూసుకోవాలి, హ్యాపీగా ఉండి ఇదంతా వదిలేసేసి బాగుండే వాళ్ళు ఎమ్మట పడేసేసి మీరేం పీకుదామని కట్టలు కడదామని వాళ్ళేళ్ళే తింటాం, వాళ్ళేళ్ళే వేసుకోవటం, వాళ్ళేళ్ళ పంచలను బతకటం, వాళ్ళేళ్ళ ఆస్తులు రాపించుకోవటం ఏమో మీ పని. ఈరోజైనా కష్టపడ్డారా? ఎవరికైనా మర్యాద ఇచ్చారా? ఎవరికైనా గౌరవించారా? రూపాయి ఖర్చు పెట్టారా? ఏ బంధంలోనైనా అసలు ఏ బంధానికన్నా విలువ ఇచ్చారా? పిల్లలు, తల్లులు, అమ్మమ్మలు అందరు నేర్చుకొని బజార్ని పడ్డారు. ఈ బజారు ఇవన్నీ వాళ్ళకి నేర్పడానికి తయారయ్యారా? ఒక్కసారి వెళ్ళొద్దంటే సిగ్గు లేదా, శరం లేదా? మనుషులు గారా? పియ్య పేడ దీన్ని బతుకుతున్నారా? అది కష్టంలో ఉన్నప్పుడు మీకు పనికి రాలేదు, ఇప్పుడు సుఖంలో ఉన్నప్పుడు దాని సంకనాకి, దాని ఉచ్చదాగి, దాని సాడు తాగుతారా? కొంచెం ఉండల్లారా, సిగ్గు లేదు. తిడితే తిట్టానంటారు. ఏంటి పని? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా అవసరం అంటే ఆపదలో ఉన్నప్పుడు, ఆకలి అయినప్పుడు, అవసరం వచ్చినప్పుడు. అవేమీ మనిషికి లేవంటే మనం ఎవరిని కదిలించకూడదు, ఎవరి జోలికి వెళ్ళకూడదు. ఆపదలో ఉంటే వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం సాయం చేయాలి. ఇది కూడా మాట్లాడారు కదా మీరు మొన్న. తగుదనమ్మా అనుకుంటా వచ్చి అన్నీ చేసి అంటది. అవును, చెడిపోతుంటే చూడలేరు కొంతమంది, బాగు చేస్తారు. అది తప్ప? మీరు చూడలేక బాగుపడుతుంటే చెడగొడుతున్నారు, అది తప్పు, అది తప్పు. అసలు సిగ్గుతో బతకండి. ఎందుకంత సిగ్గు లేకుండా తిరుగుతున్నారు? 10 జిల్లాలు 10 రాష్ట్రాలు చెప్పుకుంటున్నారు మన గురించి. చూసుకోండి ఫస్ట్ వెనక తిరిగి. చిన్న చిన్న విషయాలకి కేసులు పెడతారా? నోట్లో నాలుక లేని వాళ్ళు, అంత మంచి కుటుంబం పోలీస్ స్టేషన్కి లాగారు, అయినా సిగ్గు లేకుండా వెళ్ళి సంసారం చేస్తున్నారు. అన్ని తిట్టులు తిని, అన్ని మాటలు మాట్లాడి, అంత హింసించి మళ్ళీ అసలు ఏ ముఖం పెట్టుకొని శుభ్రంగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు? మీ అవసరం దానికి ఏముందని వెళ్తున్నారు? మీరు హక్కుని చేర్చుకుంటారా? మీరు ఆదుకుంటారా? మీరు వెళ్ళి చూడంగానే ఆవిడ తయ్య తెక్క అనుకుంటే లేచి నడుస్తుందా? చెప్పు తెగిందాకా కొట్టాలి మీలాంటి వాళ్ళని, తెలుసా? కాదు అన్నప్పుడు అది వదిలేయాలి. వాళ్ళు మనుషులు, అద్దు ఆపు లేకుండా ఊరి మీద పడి తల్లులు, పిల్లలు, ముది మనవరాళ్ళు, మనవరాళ్ళు తిరగబాకండి. తిరిగితే తిరగండి, ఏ గంగలోనన్నా దూకండి.
అయినా మనం ఏదైనా చేసుకుంటే మన పెళ్ళిళ్ళకి రాకపోతే మనకు రాకపోతే అసలు మీకు వెళ్తానికి సిగ్గుందా? పలకరీయటానికి సిగ్గుందా? ఏలేసాళ్ళు ఏరేసి ఏ ఒడ్డునో పారేశారు. ఇంకా తగుదనమ్మా అనుకుంటే అన్నిటికి తిరగండి, మీకు సిగ్గు లేదు. కానీ మంచిగా ఉండే వాళ్ళని కదిలిస్తే గుర్తుపెట్టుకోండి, ఏదో సందర్భంలో ఏదో దాంట్లో దొరికితే చెప్పుకు పెంట రాసి కొడతారు. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. మనుషులు నూరక ఏం చేయొద్దు. మాకు తెలియదా ఏం చేయాలో, ఎప్పుడు ఏం చేయాలో? మీకులాగా దిగజారిపోయామా? ఏంటి మీరు వెళ్ళేది? ఏంటి మీరు పలకరిచ్చేది? ఎంత ధైర్యం మీకు అసలు? సిగ్గుపడండి. మంచి పిల్ల అండి, అన్ని మాటలు మాట్లాడి తిట్టి జైలు వేయించారు. వీళ్ళు కూడా అట్టాగే వేపిస్తారా? వీళ్ళకి కూడా అదే నేర్పుతారా? దానికి అదే నేర్పుతారా? చిన్న పిల్ల అయినా చక్కగా సంసారం చేసుకొని తల్లి అయ్యింది. నీకు లేదు కదా ఆలోచన? నీకు ఊరి మీద పడి తిరగాలని ఉంది. 3 సంవత్సరాలు చెక్ చేస్తా, 4 సంవత్సరాలు చెక్ చేస్తా, 50 లక్షలు తెచ్చిస్తే కాపురం చేస్తా, ఆస్తి అంతా రాసిస్తే కాపురం సోది చెప్పారు కదా. ఆ సోదిలోనే ఉండు. నిన్నెవడే కదిలించింది? నిన్నెవడే పలకరించింది? సిగ్గుమాలిందాన. మంచిగుండ వాళ్ళని ఎందుకు కదిలిస్తున్నారు? ఎందుకు ఇది చేస్తున్నారు? ఊరుకుంటున్నారు కదా అని రెచ్చిపోవద్దు. ఎక్కడ దొరికితే అక్కడ నడి రోడ్డు మీద చెప్పు తీసుకొని కొడతారు. ఓకే.